ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018 నుంచి నేటి వరకు ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడాన్ని ఆరా తీశారు. పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ లోపంతో పనులు నిలిచిపోయాయన్నారు. ఇక కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఇటీవలే కేంద్ర మంత్రులను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ఫ్లైఓవర్ పై చర్చించినట్లు తెలిపారు. 2018లో 600 కోట్లతో ప్రారంభించిన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు నిధుల లేమితో 7.2 కిలోమీటర్ల పొడవున్న ఫ్లైఓవర్ పనులు నిలిచిపోయాయి. నేను ఇక్కడ ఉంటాను.